హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కోసము ప్రాక్టీస్ చేయబోతున్నాము. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. మీకు అందరికీ తెలిసిందే, ఇది మనము ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళ కోసము సిరీస్ స్టార్ట్ చేసాము, అంటే గ్రామర్. సో ఇది ఇంగ్లీష్ టు తెలుగు మీకు కన్వర్జేషన్ ఉంటుంది, అంటే ఇంగ్లీష్లో చదివి దాన్ని కొద్దిగా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆన్సర్స్ చెప్పుకుంటూ ముందుకు వెళ్తాము. ఐ హోప్ మీకు ఈ కంటెంట్ యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. మీరు కూడా ఒకవేళ అలా అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కమెంట్ చేయడం మట్టుకి మర్చిపోకండి. సో మీరు కమెంట్ చేయడం వల్ల మన ఛానల్ గ్రో అవుతుంది. ఎట్ ది సేమ్ టైం నీడీలో ఉన్న స్టూడెంట్స్కి, అంటే ఎవరికైతే మన ఇన్ఫర్మేషన్ అవసరం ఉందో వాళ్ళ వరకు ఇన్ఫర్మేషన్ చేరుతుంది అని నేను ఆశిస్తున్నాను. ఓకే, లెట్స్ స్టార్ట్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఇచ్చారు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్డ్స్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్. బ్రాకెట్లో కొన్ని వర్డ్స్ ఇచ్చారు మనకి. ఇందులో కరెక్ట్ వన్ ఏదో ఉంటుంది, అది చూస్ చేసుకొని మనం ఇది ఫిల్ ఇన్ ద బ్లాంక్ని ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. రైట్, చూద్దాం. ఫస్ట్ వన్, ఓన్లీ డాష్ పీపుల్ ఆర్ రిమెంబర్డ్ ఆఫ్టర్ డెత్. అంటే చనిపోయిన తర్వాత కూడా మనం ఎవరిని గుర్తుపెట్టుకుంటాము అంటే ఇక్కడ రెండు ఇచ్చిండ్రు. ఫస్ట్ వన్ వీటిలో మీనింగ్ చూద్దాము, దాని తర్వాత ఇక్కడ ఫిల్అప్ చేద్దాము. సారీ. సో ఇక్కడ మనకి రెండు ఉన్నాయి, వర్చువల్ అని ఉంది, వర్చుయస్ అని ఉంది. వర్చువల్ అంటే ఇటీవల మనకు తెలిసింది, వర్చువల్ అని అంటున్నాం. ఏంటి? డిజిటల్ మార్కెటింగ్ అంటాం చూడండి, అంటే దగ్గరలో ఉన్నట్టుగా ఉంటుంది కానీ ఫిజికల్గా మనతోనే ఉండదు. ఇది వర్చువల్, మన వర్చువల్ మార్కెటింగ్ అని చెప్పొచ్చు, లేదంటే వర్చువల్ కరెన్సీ అంటారు చూడండి, అలాంటిది కూడా. కానీ వర్చుయస్ అంటే ఏంటి అంటే సద్గుణవంతుడు, మంచివాడు, సద్గుణవంతుడు మంచివాడు అని చెప్తాం చూడండి, అలాంటిది వర్చుయస్. సో చనిపోయిన తర్వాత మనం గుర్తుపెట్టుకునేది డిజిటల్ మార్కెట్నా? కాదు కదా, వర్చుయస్. సో ఇక్కడ ఇది రైట్ ఆన్సర్. రైట్, సో విల్ మూవ్ ఆన్. ద బర్డ్ విల్ డాష్ ఇన్ నో టైమ్. బర్డ్ ఫ్లూ అయిపోతుంది యాక్చువల్లీ, మనం అది తెలుసు, కానీ ఇక్కడ రెండు వర్డ్స్ ఇచ్చిండు కొత్తగా, అవి ఇట్లా ఫస్ట్ మీనింగ్ తెలియాలి మనకి. బర్డ్ విత్ ఇన్ నో టైమ్ అంటే ఏంటి, అంటే ఇన్ నో టైమ్ అంటే ఏంటి, తొందరలో వెళ్ళిపోతుంది. సో ఇక్కడ రెండు ఉన్నాయి, సోర్ అండ్ సోర్ అనేసి, అంటే ప్రొనౌన్సియేషన్లో సేమ్ ఉంటాయి కానీ ఇట్లా మీనింగ్ చేంజ్ ఉంటుంది. సోర్ అంటే ఏంటంటే గాయం, నాకు దెబ్బ తాకింది అంటారు కదా, అలాంటిది. తెలుగు రాయడం కొద్దిగా కష్టం అవుతుంది. గాయం. సోర్ అంటే ఏంటి అంటే ఎగిరిపోవడం, ఎగిరిపోవడం. నేను రాయను, సారీ, తెలుగులో రాయను, బట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సోర్ అంటే ఎగిరిపోవడం. సో బర్డ్ మనకి ఎగిరిపోతుంది కదా, ఇక్కడ సోర్ అని చెప్తాం మనం. ద బర్డ్ విల్ సోర్ ఇన్ నో టైమ్. నెక్స్ట్ వన్, గాడ్ డాష్ అప్రెస్డ్. గాడ్ డాష్ అప్రెస్డ్. అవెంజ్ అండ్ రివెంజ్ అని ఉంది చూడండి, ఏముందో మనము చూద్దాము వీటిలో మీనింగ్. అవెంజ్ అంటే ఏంటి అంటే ప్రతీకారం. సారీ, నేను రాయనని చెప్పాను కదా, నా తెలుగు రైటింగ్ చూస్తే భయపడతారు మీరు. సో అవెంజ్ అంటే ప్రతీకారం, రివెంజ్ అంటే పగ. దేవుడు ప్రతీకారం తీసుకుంటాడా మన పైన? రివెంజ్ అంటే పగ తీర్చుకుంటాడా అంటే మనం తప్పు చేస్తే పగ తీర్చుకుంటాడు. సో రివెంజ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, I have yet to come across a person who cannot be won over with. ఇక్కడ మనం ఎక్కడో మిస్టేక్ చేసాము దీన్ని. ఒక్క సెకండ్ లైన్లో ఉండండి, ఐ మీన్ టు సే వెయిట్ చేయండి. ఇది ఎక్కడో మనకి మిస్టేక్ జరిగిపోయింది. ఓకే, ఇక్కడే బ్లాంక్ ఉంది, సో ఇక్కడే రైట్. చూడండి, ఐ హ్యావ్ యెట్ టు కమ్ అక్రాస్ ఏ పర్సన్ హూ కెనాట్ బి వన్ ఓవర్ విత్. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు మనకి, అఫెక్షన్ అండ్ అఫెక్టేషన్ అనేసి. వీటిలో మీనింగ్ చూద్దాం ఫస్ట్. అఫెక్షన్ అంటే ఏంటి మనకు తెలిసింది, ఈజ్ అఫెక్షనేట్ పర్సన్ అంటారు, అంటే అతనికి అభిమానం ఉంది, ఆప్యాయత ఉంది అంటారు, చెప్తారు చూడండి, అది అఫెక్షన్. అండ్ అఫెక్టేషన్ అంటే ఏంటి అంటే ప్రభావితం, అంటే ఎవరో ఏదో చెప్పిన దాన్ని విని మనం దానికి ప్రభావితం అవుతాం చూడండి, దాన్ని అఫెక్టేషన్ అని అంటారు. సో ఇక్కడ మనకు సెంటెన్స్లో ఏది ఫిట్ అవుతుందో చూద్దాము. ఐ హ్యావ్ యెట్ టు కమ్ అక్రాస్ ఏ పర్సన్ హూ కెనాట్ బి వన్ ఓవర్ విత్. ఇక్కడ అఫెక్షన్తోని
కెనాట్ బి వన్ అంటున్నాడు. సో ఇక్కడ అఫెక్షన్ అని రాసుకోవాలి మనము. అఫెక్టేషన్ అంటే ఏమంటున్నాం? ప్రభావితం. క్లియర్ కదా? నెక్స్ట్ వన్, ఇన్ డాష్ ఇండియా ద పబ్లిక్ ప్రాక్టీస్డ్ వెరీ హై స్టాండర్డ్స్ ఆఫ్ మొరాలిటీ. ఇక్కడ చూడండి, మనము పాతకాలంలో హై స్టాండర్డ్స్ ఉండేవి. మనకి రాను రాను మోడర్న్ జమానా అంటారు కదా, ఈ జమానాలో మనకి చాలా చేంజెస్ అవుతున్నాయి. సో అలాంటి దాన్ని ఓల్డ్ అనొద్దు. ఓల్డ్ అంటే పాతది, ఏన్షియంట్ అంటే పురాతనమైనది, మన ప్రాచీనమైనది అంటారు చూడండి, అది. ఇది రైట్ ఆన్సర్. ఇన్ ఏన్షియంట్ ఇండియా అంటే ప్రాచీన ఇండియాలో, భారతదేశంలో, ద పబ్లిక్ ప్రాక్టీస్డ్ వెరీ హై స్టాండర్డ్స్ ఆఫ్ మొరాలిటీ. క్లియర్ కదా? నెక్స్ట్, he thanked me from the dash of his heart. ఇక్కడ రెండు ఉన్నాయి. ఇందులో ఆప్షన్స్ కి ఫస్ట్ మీనింగ్ చూద్దాం మనము. కోర్ అంటే ఏంటి అంటే CORE, కోర్ అంటే మెయిన్. నీ కోర్ సబ్జెక్ట్ ఏంటి అంటారు చూడండి. ఇప్పుడు మీరు MBA చేస్తున్నా, MCA చేస్తున్నా, ఏదైనా చేస్తుంటే వాట్ ఈస్ యువర్ కోర్ సబ్జెక్ట్ అంటారు. అంటే వాట్ ఈస్ యువర్ మెయిన్ సబ్జెక్ట్ అని. కాప్స్ అంటే పోలీస్, సెక్యూరిటీ వాళ్ళు. సెక్యూరిటీ అంటే ఇట్లా సెక్యూరిటీ అని కాదు, పోలీస్, ఒక బందోబస్తు సంథింగ్ లాంటిది. సో ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు? ఈ థ్యాంక్డ్ మీ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ హిజ్ హార్ట్ అంటే తన ఐఎమ్ థ్యాంకింగ్ యూ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ అంటాం కదా, అంటే తను మనస్ఫూర్తిగా అని చెప్తారు చూడండి, అలా. నెక్స్ట్ వన్, డాష్ పనిష్మెంట్ ఇన్ స్కూల్స్ హ్యావ్ బీన్ డిక్లేర్డ్ ఇల్లీగల్. కార్పొరల్ అండ్ కార్పొరియల్. చూడండి ఇక్కడ రెండు ఉన్నాయి. స్కూల్స్లో పనిష్మెంట్ని ఇల్లీగల్గా డిక్లేర్ చేసింది గవర్నమెంట్, అది మనకు అందరికీ తెలిసిందే. కానీ ఎలాంటిది? ఇందులో ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు మనకి? కార్పొరల్ అండ్ కార్పొరియల్ అని ఇచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీనింగ్ చూద్దాం. కార్పొరల్ అని అంటే ఏంటంటే అఫెక్టింగ్ బాడీ. ఇది అఫెక్టింగ్ బాడీ అంటే ఇప్పుడు స్కూల్లో టీచర్ కొట్టింది అనుకోండి, దెబ్బ తాకుతుంది కదా, అఫెక్ట్ అవుతుంది కదా బాడీకి. సో అఫెక్టింగ్ బాడీ అయితే కార్పొరల్ అని అంటారు. మళ్ళీ కార్పొరియల్ అంటే ఏంటి అంటే భౌతికమైంది. అంటే సేమ్గా మీకు కనిపిస్తుంది కానీ భౌతికమైంది అంటే నేను తెలుగు రాయను. ఫిజికల్గా మీకు ఫిజికల్ కోసం మాట్లాడేదాన్ని భౌతికం అంటారు. కానీ కొట్టడం వల్ల అంటే టీచరు స్టూడెంట్ని కొట్టడం వల్ల వాళ్ళు ఫిజికల్గా వాళ్ళ బాడీకి అఫెక్ట్ అవుతుంది కాబట్టి దీన్ని మనము కార్పొరల్ అని చెప్తాము. కార్పొరల్. నెక్స్ట్, ఈజ్ ఏ మ్యాన్ ఆఫ్ డాష్ బర్త్. ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి, చూడడానికి కూడా సేమ్గానే ఉన్నాయి, ఒక చిన్న స్పెల్లింగ్ డిఫరెన్స్తోని. డీసెంట్ అంటే ఈజ్ ఏ డీసెంట్ గై అంటాం చూడండి, అంటే మంచివాడు, గుడ్ పర్సన్ అనేదాన్ని డీసెంట్ అంటాము. అదే డీసెంట్ అంటే ఇది కూడా సేమ్ అలానే ప్రొనౌన్సియేషన్లో ఉంది. ఇదేంటి అంటే మనం పైకి ఎక్కుతుంటే ఏమంటాము అంటే పైకి ఎక్కుతున్నామంటే మెట్లు ఎక్కడం అని కాదు, అంటే ఇప్పుడు లైఫ్లో ముందుకు వెళ్తుంటే ఎదుగుతున్నాము అంటాం కదా, అదే కింద పడిపోతుంటే ఏమంటే దిగుతున్నాడు అంటారు చూడండి, అంటే మన ప్రోగ్రెస్ కాస్త పైనకి వెళ్ళకుండా కిందికి వెళ్తుంది అని చెప్తారు చూడండి, అలాంటిదాన్ని డీసెంట్ అని అంటారు. సో ఇక్కడ మనం ఏమంటాము? ఈజ్ ఏ మ్యాన్ ఆఫ్ డాష్ బర్త్ అంటే డీసెంట్. ఇక్కడ మనము డీసెంట్ మంచి పర్సన్ అని చెప్పడానికి డీసెంట్ అంటాం. ఇదేమో మన ప్రోగ్రెస్ పైకి వెళ్ళట్లేదు కిందికి వెళ్తుంది అని చెప్పడానికి డీసెంట్ అంటాం. ఇది కాదు మన ఆన్సర్, ఇది మన ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ we declare the world to be and dash, all noble actions will become meaningless. ఇక్కడ చూడండి రెండు ఆప్షన్స్ ఇచ్చారు, అల్యూషన్ అండ్ ఇల్యూషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీనింగ్ చూసాము. ఇఫ్ we declare the world to be and dash noble actions, will become meaningless. అన్ని మీనింగ్లెస్ అయిపోతుంది అంటున్నాడు. ఇఫ్ we declare the world to be a noble action, world to be an డాష్ యాక్షన్స్. ఇక్కడ చూడండి ఫస్ట్ ఇవి తీసుకొని మనం మీనింగ్ చూద్దాము. అల్యూషన్ అంటే ఏంటి అంటే ప్రస్తావన అంటే ఏంటి మేడం అంటారా? అంటే ఇప్పుడు నేను మీకు ఒక స్టోరీ చెప్తున్నాను, ఎప్పుడో జరిగిందాన్ని ఇక్కడ మళ్ళీ మీకు చెప్తున్నాను అంటే దాన్ని రిఫర్ చేస్తున్నాను. సో అలాంటి టైంలో దాన్ని ప్రస్తావన అంటాము. ఇల్యూషన్ అంటే ఇప్పుడు ఒక పర్సన్ గాలిలో మెడల్ కట్టిండు అంటారు చూడండి, అంటే దాని మీనింగ్ ఏంటి? ఇల్యూషన్లో బతికేస్తున్నాడు, ఏదో జరగకుండా జరిగింది అనేసి భ్రమలో బతుకుతున్నాడు అంటారు చూడండి, దాన్ని ఇల్యూషన్. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ ఏది పెడితే బాగుంటుంది అంటారు చూడండి. ఇఫ్ we declare the world to be illusion అనుకోండి, ఇల్యూషన్ అంటే భ్రమ, ఆల్ నోబల్ యాక్షన్స్ will become meaningless.
అంటే ఇక్కడ మనకి ఇల్యూషన్ అనేది కరెక్ట్గా ఫిట్ అవుతుంది. ఎందుకు అల్యూషన్ అవ్వట్లేదు అంటే, అల్యూషన్ అంటే ఏంటి, ఆల్రెడీ ఏదో జరిగిన స్టోరీని ఇక్కడ నేను రిఫర్ చేస్తున్నాను, ఇక్కడ దాన్ని ప్రస్తావిస్తున్నాను, అది కాదు ఇక్కడ మనం జరుగుతుంది. ఇక్కడ ఏమంటున్నారు, ఇఫ్ వి డిక్లేర్ ద వరల్డ్ టు బి అన్ ఇల్యూషన్. ఇల్యూషన్ అంటే అది చెప్పాను కదా, ఏమంటారు, భ్రాంతి అంటారు. మీరు ఒక ఇల్యూషన్లో బతికేస్తున్నారంటే, మీరు ఒక భ్రమలో బతికేస్తున్నారంటారని చెప్పాను కదా. అలా అంటే మన నోబల్ యాక్షన్స్ అన్నీ ఏమవుతాయి, మీనింగ్లెస్ అయిపోతాయి. రైట్, నెక్స్ట్ వన్. గ్రోయింగ్ చిల్డ్రన్ షుడ్ ఆల్వేస్ బి గివెన్ డాష్ డ్రెస్సెస్ టు వేర్. లూజ్ అండ్ లూజ్ రెండు ఇచ్చారు. లూజ్ అంటే ఏంటి అంటే లాస్ట్, నాది పోయింది అంటారు కదా, ఐ లాస్ట్ మై పెన్ అంటాం చూడండి, అలా. ఇది లూజ్కి లాస్ట్, లూజ్ లాస్ట్ లాస్ట్. లూజ్ అంటే ఏంటి అంటే ఫ్రీగా ఉన్నదని లూజ్ అంటారు. సో వాళ్ళకి మనము పిల్లలకి, చిన్న పిల్లలు, ఎదిగే పిల్లలకి లూజ్ డ్రెస్సెస్ ఇవ్వాలి అంటారు. సో ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఇంతే చూసాము. ఒకవేళ మీకు ఈ కంటెంట్ యూస్ఫుల్ అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కమెంట్ చేయడం మట్టుకే మర్చిపోకండి. మీరు కమెంట్ చేయండి, కానీ ఎవ్రీ టైం మేడం రిప్లై ఇవ్వండి అని అనకండి. నేను ఒకవేళ రిప్లై ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఉంటే నా సైడ్ నుంచి నేను కొద్దిగా లేట్ అయినా రిప్లై ఇస్తాను. కానీ ఎవ్రీ వీడియోకి రిప్లై ఇవ్వడం అంటే కొద్దిగా టఫ్ టాస్క్, అది మీరు అర్థం చేసుకోవాలి. హోప్ యూ అండర్స్టాండ్. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.